హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సాయి టాక్స్. నేనైతే ఈరోజు కొబ్బరి భక్షాలు చూపిస్తున్నాను అనమాట. కొబ్బరి భక్షాలకైతే కావాల్సిన పదార్థాలు: 1 గ్లాస్ కొబ్బరి, అంటే కొబ్బరి తురుము, ఎండు కొబ్బరి తురుము అనమాట. 1 గ్లాస్ కంటే కొంచెమే తక్కువ, అంటే లెవెల్ చూడండి, కొంచెం తక్కువ బెల్లం. ఒకవేళ తీపిగా తినే వాళ్ళైతే ఈక్వల్గా వేసుకోవచ్చు, కొంచెమే తక్కువ చేసిన. తర్వాత 1 గ్లాస్ బియ్యం పిండి, సేమ్ కొబ్బరి ఎంత ఉందో బియ్యం పిండి అంతా. 1 గ్లాస్ పాలు చూడండి. తర్వాత 1 గ్లాస్ గోధుమ పిండి అనమాట. నెయ్యి అయితే మనకు తగినంత వేసేసుకుందాము. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ తోటి అయితే మనమైతే కొబ్బరి భక్షాలు అయితే తయారు చేసుకుందాము. ఫస్ట్ అయితే ఈ గోధుమ పిండిలో కొంచెం చిటికెడు ఉప్పు వేసి పిండి అయితే 1 గంట ముందు తడిపి పెట్టుకోవాలంటే, సేమ్ మన భక్షాల పిండి ఎట్లయితే తడిపేసి పెట్టేసుకుంటామో అట్లయితే తడిపి పెట్టేసుకోవాలి. నేను ఆల్రెడీ మీకు చూపించే వరకు అయితే 1 గ్లాస్ పిండి అయితే తడిపి పెట్టేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఈ పిండితో అయితే మనకు అవసరం లేదు, మీకు చూపించడానికి మాత్రమే ఇక్కడ పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ మనం కొబ్బరి భక్షాలకైతే మనకు లోపల ఏదైతే స్టఫింగ్ ఉంటుందో ఆ స్టఫింగ్ కోసం అయితే మనం తయారు చేసేసుకుందాము. చూడండి, ఇప్పుడైతే మనం ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో బియ్యం పిండి, తర్వాత బెల్లం, 2 యాలకులు వేసినండి. నేను చెప్పడానికి అయితే మర్చిపోయినా, 2 యాలకులు అయితే అందులో మంచి వాసన కోసం అయితే వేసిన అనమాట. ఇప్పుడు 2 కలిపి మనమైతే మిక్సీ జార్లో మిక్సీ వేసుకుందాము. చూడండి, నేనైతే బెల్లం, తర్వాత బియ్యం పిండి మాత్రమే ఈ 2, తర్వాత ఒక 2 యాలకులు అయితే వేసుకొని ఇదైతే మిక్సీలో అయితే పట్టేసుకున్నాను అనమాట. కొబ్బరి కూడా నేనేం తురుముకున్నా కానీ ఇందులో అయితే ఏం వేయట్లేదు, పాలు సపరేట్ గానే ఉన్నాయి. అంటే నేను మిక్సీకి వేసింది ఓన్లీ బియ్యం పిండి, 1 గ్లాస్ బియ్యం పిండి, 1 గ్లాస్ బెల్లం, 2 యాలకులు కలిపి నేనైతే మిక్సీకి అయితే వేసేసుకున్నా. ఇప్పుడు మీకైతే నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూపిస్తాను నేను. చూడండి, నేనైతే ఒక గిన్నె తీసేసుకున్నా. తర్వాత ఒక గిన్నెలో అయితే మనం 1 గ్లాస్ పాలు అయితే తీసుకున్నాం కదా కొలతకు, ఆ పాలు అయితే ఇందులో వేసేసుకోవాలి. తర్వాత 1 గ్లాస్ కొబ్బరి తురుము, మిక్సీకైనా వేసుకోవచ్చు, తురుముకోవచ్చు అనమాట, మన ఇష్టము. నేనైతే తురుముకున్నా అనమాట. ఇప్పుడు నెక్స్ట్ మనం ఈ బియ్యం పిండి, తర్వాత బెల్లం ఏదైతే మిక్సీకి వేసుకున్నామో అది కూడా ఇందులో అయితే వేసేసుకోవాలి. చూడండి, నేను దీంట్లో పాలు, కొబ్బరి, తర్వాత బెల్లం, బియ్యం పిండి కలిపి మనం మిక్సీకి వేసుకున్న ఇంగ్రీడియంట్ ఏదైతే ఉందో అదైతే వేసేసుకున్నాం కదా. ఇప్పుడు మంచిగా కలిపేసుకొని స్టవ్ పైన పెట్టేసుకొని కొంచెం దగ్గరికి అయితే మనము పూర్ణం పిండి, మనం భక్షాల పూర్ణం పిండి ఎలాగ ఉంటుందో అలా ఉడకాలన్నమాట. ఇది అంటే దగ్గరికి మంచిగా సాఫ్ట్ గా మనం ముద్దలాగా, అంటే పూర్ణం మనం ఎట్లయితే భక్షంలో పెట్టుకుంటామో ఆ రకంగా కావడానికైతే ఇది స్టవ్ పైన పెట్టేసుకోవాలి. బెల్లం మనం బియ్యం పిండిలో ఎందుకు మిక్సీకి వేసుకున్నామంటే, ఒకవేళ ఉంటలు లాగా ఉంటే కరగడానికి టైం తీసుకుంటుంది కాబట్టి నేను బియ్యం పిండిలో అయితే బెల్లం కలిపి మిక్సీకి వేసుకున్నాను అనమాట. ఇప్పుడైతే ఒకసారి కలిపేసుకొని స్టవ్ పైన అయితే పెట్టేసుకుందాము. చూడండి, నేను స్టవ్ పైన పెట్టేసుకున్నా. ఒకసారి మామూలుగా నేను స్టవ్ పైన పెట్టకముందే నేను కలిపేసుకున్నప్పుడు ఇగో ఈ రకంగా అయితే అయిపోయింది అనమాట. ఇప్పుడు నేను స్టవ్ ముట్టించేసి స్టవ్ అయితే చిన్నగా సిమ్లో పెట్టేసుకొని ఈ గిన్నె అయితే నేను స్టవ్ పైన పెట్టేసుకున్నా. ఇదంతా మంచిగా బెల్లం కరిగి మంచిగా మనకు పూర్ణం లాగా వచ్చేస్తుంది అనమాట. చూడండి, నేనైతే స్టవ్ పైన పెట్టేసిన తర్వాత ఒకసారి అయితే కలిపిన, అంటే ఒక 2 మినిట్స్ అయితే అవుతుంది అనమాట. నాకు చూయించుకుంటూ ఇట్లా పర్ఫెక్ట్గా కలపడానికి రావట్లేదు కాబట్టి మధ్యలో అయితే చూయిస్తుంది అనమాట. చూడండి, ఇట్లా బెల్లం అయితే కరుగుతుంది ఇప్పుడైతే మనకు. చూడండి, దగ్గరికి అంటే మనకు మొత్తం బెల్లం కరిగి వాటర్ లాగా అయ్యి మళ్ళీ గట్టిగా అవ్వడం అయితే కాదండి. ఇప్పుడు చూడండి, కొంచెం వేడయి మనకు ఆ పచ్చిదనం అనేది అయితే, మనకు బియ్యం పిండిలో ఉన్న పచ్చిదనం అనేది అయితే మంచిగా పోయి మంచిగా మనకు ఉడుకుతుంది అనమాట. అంటే మనకు ఒకవేళ కొద్ది రోజులు మనం నిల్వ చేసుకున్నా కూడా ఖరాబ్ కాకుండా ఉంటుంది. నేనైతే 1 స్పూన్ అయితే నెయ్యి అయితే వేసేసిన. ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నా. మనకి ఈ మాత్రం ఉడుకు పట్టి మనకు వేడైతే సరిపోతుంది అనమాట, మనకు అంతకంటే ఎక్కువ అయితే అవసరం లేదు. ఇప్పుడు నేనైతే స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నా. చూడండి, మనకి ఇదైతే 2 నిమిషాలలో అయితే ఉడికిపోయింది అనమాట. అంటే ఎందుకంటే మనం బియ్యం పిండి, కొబ్బరి అన్ని గట్టి, అంటే ఘన పదార్థాల లాగానే కాబట్టి బెల్లం అనేది 1 గ్లాస్ వేసినాము, తర్వాత బియ్యం పిండి 1 గ్లాసు, కొబ్బరి 1 గ్లాస్ కాబట్టి మనకు తొందరగానే గట్టి పడిపోతుంది అనమాట. మళ్ళీ ఒకవేళ మనం ఎక్కువసేపు ఉంచినా కూడా మాడిపోతుంది. చూడండి, ఇక్కడ ఇంకా ఎక్కువసేపు ఉంచితే మాడిపోతుంది అనమాట. మనకి ఈ మాత్రం కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది, అంటే మనకు పూర్ణం పిండి లాగా ఉంటే సరిపోతుంది. అంటే మనకు బియ్యం పిండిలో ఉండే పచ్చిదనం అయితే పోయి కొబ్బరి అన్ని మెల్ట్ అయ్యి మంచి స్మెల్ రావడానికి కొంచెం నెయ్యి అయితే యాడ్ చేసిన అనమాట. ఫైనల్గా అయితే మనం ఈ పూర్ణం, అంటే కొబ్బరి భక్షాలకు కావాల్సిన పూర్ణం అయితే రెడీ అయిపోయింది. మనం పిండి కూడా తడిపేసుకున్నాం కాబట్టి ఇప్పుడైతే భక్షాలు అయితే చేసేసుకుందాము. స్టవ్ పైన అయితే నేను పెన్నం కూడా పెట్టేస్తున్నాను అనమాట. మనం భక్షాలు కొట్టి ఈ పెన్నం మీద అయితే కాల్ చేసుకుందాము.
చూడండి నేను సిల్వర్ గిన్నెలో నుంచి అయితే ఒక స్టీల్ గిన్నెలోకి అయితే తీసి మీకు చూపిస్తున్నా కదా పూర్ణం అనేది, పూర్ణం అని చెప్పిన కదా కొబ్బరి భక్షాలది పూర్ణం. చూడండి మనం కొబ్బరి తర్వాత బియ్యం పిండి ఒక 2 యాలకులు బెల్లం పాలైతే వేసేసుకున్నాం కదా. చూడండి కన్సిస్టెన్సీ అయితే మనం సేమ్ మన పూర్ణం భక్షాలకు ఎలాగైతే ఉంటుందో ఒక్క 2 minutes లోనే ఉడికిపోతుంది అనమాట. మనం ఎక్కువసేపు కూడా పెట్టాల్సిన అవసరం అయితే లేదు. ఏంటంటే ఒక పచ్చిదనం పోవడానికి మాత్రమే కాసేపు అయితే స్టవ్ పైన పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే భక్షాలు అయితే చేసేసుకుందాము. చూడండి నేను గోధుమ పిండి అయితే ముందు కలిపేసి పెట్టుకున్నా కదా. చూడండి ఇట్లా ఉండాలన్నమాట. మనం భక్షాల పిండి ఎలాగ ఉంటుందో మీకైతే తెలుసు కదా, ఆ రకంగా ఉంటే సరిపోతుంది. ఇట్లా చిన్న చిన్న ముద్దల్లాకైతే తీసేసుకోవాలి మనం. చూడండి నేను ఇట్లా చిన్నగా పిండి ముద్దలు తర్వాత మనం పూర్ణ ముద్దలు అయితే చేసేసి పెట్టేసుకున్నా. మనం ఒక్కొక్కటి అయితే చేసేసుకుందాం. ఇప్పుడైతే చూడండి కన్సిస్టెన్సీ అనేది ఈ రకంగా పూర్ణం ఉండాలి, పిండి ఈ రకంగా ఉండాలన్నమాట. అంటే మెత్తగా ఇలా ఉండాలనేది చూపిస్తున్నా నేనైతే. ఒకవేళ కొంచెం గట్టిగా ఉన్నా ఏం కాదు అనుకుంటే మాత్రం మీరు భక్షాలు చేసే వాళ్ళైతే మీకు తెలుస్తుంది కాబట్టి దాన్ని బట్టి మీరైతే చేసేసుకోండి. ఇప్పుడైతే భక్షాలు అయితే చేసుకుందాము. నేనైతే ఫస్ట్ ఈ బటర్ పేపర్కి అయితే నెయ్యి రుద్దేసుకున్నా. చూడండి ఫస్ట్ అయితే నేను బటర్ పేపర్కు కొంచెం నెయ్యి రుద్దేసుకున్నా. ఒకటి ఆల్రెడీ కొట్టేసినా కానీ మళ్ళీ క్లియర్గా చూపించుదామని కొడుతున్నాండి. చూడండి నెయ్యి అయితే రుద్దేసుకున్నా. ఒక పిండి ముద్ద తీసేసుకొని ఇట్లా వెడల్పుగా కొట్టేసుకోవాలి. భక్షాలు అది అయితే కొంచెం స్పెషల్గా ఏముండదండి, అందరికీ తెలిసిన విద్యనే. కాకపోతే కొంతమంది కొత్తగా చేసేవాళ్ళు అనమాట, కొత్తగా పెళ్ళైన పిల్లలు కానీ కొత్తగా చేసే వాళ్ళకి కానీ కొంచెం ఈజీగా ఉంటుందని మాత్రం నేను చూపిస్తున్నా. తెలిసిన వాళ్ళకైతే అవసరం లేదు, నాకంటే ఇంకా చాలా బాగా చేసేవాళ్ళు ఉంటారండి. చూడండి మనం ఇట్లా పిండిని అయితే కొంచెం ఇట్లా వెడల్పుగా అనేసుకున్నాం కదా. ఇప్పుడైతే ఈ పూర్ణ ముద్ద తీసేసుకోవాలి. చూడండి పూర్ణ ముద్ద అయితే మన ఇష్టము. లోపల స్టఫింగ్ అనేది మనం ఎక్కువ పెట్టుకోవచ్చు తక్కువ పెట్టుకోవచ్చు, మన ఇష్టం అనమాట, సైజుని బట్టి. చూడండి ఇట్లా పూర్ణ ముద్ద పెట్టేసిన తర్వాత ఇట్లా క్లోజ్ చేసుకోవాలి. చూడండి ఇట్లా క్లోజ్ చేసేసుకున్న తర్వాత మనం కొంచెం నెయ్యి రుద్దేసుకొని చూడండి ఇట్లా పెట్టేసుకొని మనం మంచిగా వెడల్పుగా కొట్టేసుకోవాలన్నమాట. భక్షం సైజు అంటే పెద్దగా కాదు. కొబ్బరి భక్షాలు అయితే అంటే కావాలంటే పెద్ద కూడా కొట్టొచ్చు. నేనైతే కొంచెం మీడియం సైజే కొడతాను, ఎందుకంటే మరీ పెద్దగా ఉంటే కూడా అంతంత పెద్ద భక్షం తినకపోతే కూడా వేస్ట్ అవుతుంది అనమాట. అందుకోసం అయితే నేను మీడియం సైజ్ చేస్తున్నా. చూడండి మనం కొబ్బరి తురుముకోవడం వల్ల ఇట్లా మంచిగా లుక్ వస్తుంది అనమాట. అందుకోసం అయితే నేను మిక్సీకి వేయకుండా తురిమినమాట. చూడండి ఇట్లా మనం సైజు మాత్రం మన ఇష్టం ఉన్నంత లోపల మనం పెట్టిన పూర్ణం సైజుని బట్టి పెద్దగా కొట్టేసుకోవచ్చు అనమాట. చూడండి నేనైతే ఈ సైజు మాత్రమే కొడుతున్నా. ఇవి మనం స్టాక్ పెట్టేసుకుంటే ఒక 1 week 10 days వరకు అయితే ఏం ఖరాబ్ కావు, ఎందుకంటే మనం పిండి ఉడికిచ్చేసుకున్నాం కాబట్టి ఏం ఖరాబ్ కావన్నమాట. చూడండి ఇంకొకటి అయితే నేను ఇక్కడ కొట్టేసి పెట్టేసిన కదా, ఇది కూడా మనం ఇప్పుడు పెట్టేసుకుందాం, పూర్ణం పెట్టేసుకుందాము. చూడండి నేను ఒక చేతిలో ఫోన్ పట్టేసుకొని ఒక చేతితో చేస్తున్నా ఒక చేతితో చూపిస్తున్నా కదా. కొంచెం చూడడం అనేది నేను ఫోన్లో చూసుకుంటూ చేస్తాను అనమాట. అందుకోసం కొంచెం నాకు ఇబ్బందిగా ఉంటుందన్నమాట అంతే. చూడండి ఇట్లా పెట్టేసినాం కదా. ఇప్పుడైతే ఇట్లా మళ్ళీ ఇప్పుడు సేమ్ నేను ఇంతకుముందు ఎట్లా కొట్టిందో అట్లనే కొట్టేసుకోవాలన్నమాట. ఇది నెయ్యి కాదండి, నెయ్యి అవసరం లేదు, నూనె అయినా రుద్దేసుకోవచ్చు, మన ఇష్టం. నేను కొంచెమే కాబట్టి నెయ్యితో చేస్తున్నా, కానీ నూనెతో అయినా చేసుకోవచ్చు. ఒకవేళ మనం చాలా స్టాక్ పెట్టుకోవాలంటే అంత నెయ్యి అయితే ఒక్కొక్కసారి మన దగ్గర అయితే ఉండదు కదా, అట్లాంటప్పుడు మనం నూనె అయినా వాడుకోవచ్చు అనమాట. నేనైతే ఇప్పుడు కొంచెమే పూర్ణం కాబట్టి నెయ్యితో చేస్తున్నా. చూడండి మనమైతే ఇట్లా కొట్టేసుకోవాలి. చూడండి ఇప్పుడు 2 అయితే కొట్టేసుకున్నాం కదా. ఇప్పుడైతే కాల్చుకుందాం మనం. చూడండి నేను స్టవ్ పైన అయితే పెన్నం పెట్టేసుకున్నా. పెన్నం అయితే కొంచెం వేడెక్కింది. నేనైతే నెయ్యి రుద్దేసుకున్నాను అనమాట. ఒకవేళ చెప్పినా కదండి మన ఇష్టం, నెయ్యి అనే అవసరం లేదు, నూనె అయినా రుద్దుకోవచ్చు. ఇప్పుడైతే మనం ఈ చేసుకున్న భక్షాలు అయితే దీనిపైన వేసేసుకొని కాల్చుకుందాము. చూడండి నేనైతే పెన్నం పైన అయితే భక్షం అయితే వేసేసిన. ఒకవైపు కొంచెం కాలిన తర్వాత తిప్పేసుకుందాము. కొంచెం నెయ్యి. ఈ భక్షాలు అయితే చాలా చాలా టేస్ట్గా ఉంటాయి. స్మెల్ కూడా సూపర్ వస్తుంది తెలుసా అండి. మనం ఇవి ఉడకబెట్టినప్పుడే, మనం పూర్ణం ఉడకబెట్టినాం కదా, ఆ ఉడకబెట్టినప్పుడే మంచి స్మెల్ అయితే వస్తుందన్నమాట. ఇంకా నెయ్యితోటి కాలిస్తే ఇంకా సూపర్గా ఉంటున్నాయి. చూడండి ఇట్లయితే కాల్ చేసుకోవాలి. టేస్ట్ బాగుంటుంది, హెల్త్ కూడా చాలా మంచిది. కొబ్బరి, బెల్లము తర్వాత బియ్యం పిండి
మనకు కొంచెం బియ్యం పిండి అనేది కొంచెం హెల్త్కు ఒకవేళ సరే బాగుండదు అని అనుకోవచ్చు, కానీ కొబ్బరి బెల్లం మాత్రం చాలా చాలా మంచిది కాబట్టి పిల్లలకు పెద్దలకు మాత్రం ఇది చాలా బాగా పనిచేస్తుంది హెల్త్ కోసం. అయితే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనం ఇట్లా ఈ భక్షాలు మనం చేసుకొని స్టాక్ కూడా పెట్టేసుకోవచ్చు. 1 వీక్ 10 డేస్ అయితే ఈజీగా ఖరాబ్ కాకుండా ఉంటాయి అన్నమాట. మనం పూర్ణం ఉడికిచ్చినాం కాబట్టి ఏం కాదనమాట. కొంచెం స్టవ్ అయితే చిన్నగా పెట్టేసుకొని నేను కాలుస్తున్నా చూడండి. మనం కొబ్బరి మిక్సీకి వేస్తేనేమో కలిసిపోతుంది, అట్లయినా ఏం కాదు, వేసుకోవచ్చు. తురిమినందుకు కొంచెం మనకు ఆ లేయర్స్ లాగా కొబ్బరి తురుములాగా తెలుస్తుంది అనమాట, మంచిగా అనిపిస్తుంది. తినేటప్పుడు కూడా కొంచెం నములుతుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. చూడండి ఇదైతే కాలింది, తీసేసుకుందాము. ఇంకొకటైతే వేసుకుందాము. వేసుకోవడం కూడా పెద్ద కష్టం అయితే ఏం కాదండి, కొంచెం మెల్లగా వేసుకోవచ్చు. చూడండి ఒకవైపు కాలిన తర్వాత ఇంకొక వైపు అయితే నెయ్యి రాసి తిప్పేసుకుంటున్నాను నేను. ఇంతకుముందు ఎంత మంచిగా కాల్చుకున్నామో అంతే బాగా కాల్చుకోవాలన్నమాట. స్మెల్ అయితే సూపర్ వస్తుందండి. కొబ్బరి తర్వాత ఏలకులు మనం మిక్సీకి వేసుకున్నాం కాబట్టి అది నెయ్యితో మళ్ళీ కలిసి ఉడికింది కదా, మంచి వాసన అయితే వస్తుంది. స్మెల్లే కాదండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇవి ఈ కొబ్బరి భక్షాలు కూడా మనకైతే మనం భక్షాలు, పూర్ణం భక్షాలు, సజ్జ భక్షాలు, రవ్వ భక్షాలు ఇలా రకరకాలుగా అయితే చేస్తూ ఉంటాం కదా. ఇది కూడా కొబ్బరి భక్షాలు కూడా మనం దేవుడికి కూడా పెట్టుకోవచ్చు, ఎందుకంటే ఎండు కొబ్బరి వేసినాం కాబట్టి మనం దేవుడికి కూడా పెట్టుకోవచ్చు అనమాట. నైవేద్యంగా దేవుడికి కూడా ఎక్కించుకోవచ్చు. చూడండి ఇట్లా మంచిగా అయితే కాల్చుకోవాలి మనం. ఇట్లాగే మొత్తం చేసేసుకుందాం మనమైతే. ఫైనల్గా అయితే నేను రెండైతే మీకు కాల్చి చూపించిన, నేనైతే మిగతా అయితే ఇంకా చేసేస్తాను అనమాట. చూడండి కాల్వడం కూడా పెద్దగా అదేం విద్య కాదండి, ఈజీగానే ఉంది. కాకపోతే ఏంటంటే మనం ఒకసారి దీనిపైన చూపించడం వల్ల మనం తీయడం కానీ, వేయడం కానీ, తిప్పేయడం కానీ ఏమన్నా రిస్క్ అవుతుందేమో, లేకపోతే పెన్నం పైన వేసిన తర్వాత బెల్లం కరుగుతుందేమో, ఇలాంటి డౌట్స్ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే మనం కొబ్బరి బెల్లము ఇవన్నీ మిక్సీకి వేసినాం కాబట్టి బెల్లం కూడా ఒక్కొక్కసారి మనం స్టవ్ పైన కాల్చేటప్పుడు కరుగుతుంది అనమాట. కరిగితే బయటకు వస్తుందేమో, స్టఫింగ్ అంతా బయటకు వస్తుందేమో, ఇవన్నీ డౌట్స్ అయితే ఉంటాయి. అంటే అందరికని కాదు, నాకైనా అలాంటి డౌట్స్ అయితే వస్తుంటాయి అనమాట. ఎవరైనా చేసిన చూస్తుంటే మాత్రం అట్లా డౌట్స్ వస్తాయి కదా, అట్లాంటి వాళ్ళకి మనం క్లారిటీ ఇచ్చినట్టు ఉంటుంది కానీ. కాబట్టి నేనైతే రెండు అయితే నేను ఇట్లా కొట్టడము చూపించిన, తర్వాత కాల్చడం అయితే చూపిస్తున్నాను అనమాట. ఫైనల్గా అయితే మనం 2 భక్షాలు అయితే కాల్చేస్తున్నాము. ఇదే ప్రాసెస్లో అయితే నేను మిగతా కూడా నేను మీకు కాల్చి చూపిస్తా. చూడండి 2 అయితే కాల్చేసుకున్నాం కదా. ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసేసుకొని మిగతాయి కూడా కొన్ని కొట్టేసి నేను చూపిస్తాను మీకైతే. చూడండి నేను మళ్ళీ నెక్స్ట్ అయితే ఒకటేసారి అయితే 3-4 అయితే వేసేసిన. అంటే నేను కాలుతలేదని మాత్రం అనుకోకండి, కాలుతుంది లైట్గా, కాకపోతే కట్టే తిప్పేస్తున్నాను నేనైతే. నాకైతే ఇట్లా అలవాటే, చపాతీలు అట్లయితే నేను చేయకపోతే అసలు సలాకే పెట్టకుండా నేనైతే కాలుస్తుంటాను అనమాట. చూడండి ఒకటేసారి 3-4 అయితే వేసేసిన, ఫాస్ట్గా అయిపోతాయి అనమాట. అంటే మనం స్టవ్ చిన్నగా పెట్టేసుకొని కాల్చుకుంటాం కాబట్టి కొంచెం ఒకటేసారి వేసుకుంటే, ఎట్లాగూ చిన్నగా సైజే చేస్తున్నాం కాబట్టి ఒకేసారి ఇట్లా కూడా చేసేసుకోవచ్చు. ఒకటేసారి ఒక 3-4 కొట్టేసుకోవచ్చు, ఒకటేసారి ఒక 3-4 కాల్ చేసుకోవచ్చు. మనము కొంచెమే నేను చేస్తున్నా కాబట్టి ఫాస్ట్గా ఒక 10 మినిట్స్ లోపల మనకైతే అయిపోతుంది అనమాట. చూడండి ఇక్కడైతే మనం ఇట్లా కొట్టేసుకొని, ఇవైతే కొంచెం పల్చగా చేసుకుంటేనే బాగుంటుంది అనమాట, క్రిస్పీగా అనిపిస్తుంది. అంటే మనం కొద్ది రోజులైతే ఇట్లా స్టాక్ పెట్టేసుకుంటాం కాబట్టి కొంచెం టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట. చూడండి ఇట్లా నిదానంగా అయితే మనం మొత్తం కాల్ చేసుకోవచ్చు. ఒకటే పెన్నం మీద ఒక 3-4 వేసేసుకోవచ్చు, 3-4 ఒకటేసారి కొట్టేసుకొని ఫాస్ట్గా అయితే చేసేసుకోవచ్చు అనమాట. అండి ఫైనల్గా అయితే కొబ్బరి భక్షాలు అయితే రెడీ అయిపోయినాయి. మనం తీసుకున్న క్వాంటిటీకి చూడండి ఇక్కడైతే నా దాదాపు ఒక 10-15 అయితే వచ్చేసినాయి అనమాట.
అంటే సైజుని బట్టి వస్తాయి కాబట్టి 10-15 పక్షాలు అయితే వచ్చినాయి అనమాట. చూడండి ఎంత బాగున్నాయో. మనం ఇవి ఒక 1 వీక్ 10 డేస్ అయినా కూడా ఏ మాత్రం ఖరాబ్ కావండి. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది అనమాట. కొంచెం మనం గసాలు ఉంటే గసాలు అయితే ఇట్లా పైన వేసుకుంటే మాత్రం మంచిగా ఉంటుంది అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనం తినేటప్పుడు కూడా కొంచెం నెయ్యి కూడా వేసేసుకొని తినొచ్చు అనమాట. ఫైనల్గా అయితే కొబ్బరి భక్షాలు అయితే రెడీ అయిపోయినాయి. నచ్చిందా అండి? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.